బ్రేకింగ్ న్యూస్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని తేల్చి చెప్పింది హైకోర్టు. అయితే ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసుల వద్ద చూసుకోవాలని ఆయన లాయర్కు హైకోర్టు సూచించింది. అయితే వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో పవన్ చంద్రబాబుపై వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారని రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదుతో దర్శకుడు వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు నుంచి తనను రక్షణ కల్పించాలంటూ వర్మ వేసిన పిటిషన్ను ఇటు కోర్టు కొట్టివేసింది. బెయిల్ను పిటిషన్ వేసుకోవాలంటూ కూడా కోర్టు చెప్పింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బెయిల్ పిటిషన్ వేసుకోండి, అంతేకాని కేసును కొట్టివేయాలి అనో లేకపోతే అరెస్ట్ చేయవద్దు అంటూ ఇట్లా పిటిషన్స్ వేయడం సరికాదు అంటూ కోర్టు చెప్పటాన్ని మనం అసలు ఎలా చూడాలంటారు? ఇక వర్మ లాయర్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? చూసుకుంటే సోషల్ మీడియా వ్యవహార శైలిలో వాస్తవానికంటే న్యాయ పరిధుల అంశాలు మనం డిస్కస్ చేయకూడదు, కానీ పోలీస్ శాఖ ప్రభుత్వం ఏ స్థాయిలో సీరియస్ గా ఉందో దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో హైకోర్టు కూడా సీరియస్ గా ఉన్న అట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల రెండు కేసుల్లో హైకోర్టు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది, అసంతృప్తి వ్యక్తం చేసింది, చాలా కఠినంగా ఉండాలని చెప్పి కూడా పోలీసులకు డైరెక్ట్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన అంశానికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆ కేసుని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో వర్మ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఏదైతే ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది, అలాగే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వ్యాఖ్యానించడాన్ని ఇది సరైన విధానం కాదు, దీంట్లో తాము ఏ రకంగా జోక్యం చేసుకోలేము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టంగా కూడా ప్రకటన చేసింది. అలాగే వర్మ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి విచారణకి రేపు రమ్మని మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంట్లో అయినా జోక్యం చేసుకొని విచారణకి కొంత గడువు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా న్యాయవాది హైకోర్టు కోరారు. కానీ దానికి కూడా హైకోర్టు దీనికి సంబంధించి కూడా మీరు పోలీసుల వద్ద కోరాలి, కానీ తమను అడిగితే ప్రయోజనం లేదు అని చెప్పి కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సమయం పొడిగించాలని చెప్పి అభ్యర్థులను కూడా న్యాయస్థానం పూర్తి స్థాయిలో తోసిపుచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా వర్మ తరపు న్యాయవాది ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఏదైతే మద్దిపాడు SHO అంటే స్టేషన్ హౌస్ అధికారికి వర్మ ఒక లేఖ రాయాలి, తనకి అనారోగ్య కారణం కానీ లేకపోతే ఇతర కారణాలు చూపించి తనకి గడువు కావాలి అని చెప్పి ఒక లేఖ రాయాలి. ఆ లేఖ పట్ల పోలీసులు గడువు పొడిగిస్తారా లేదా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. రెండోది, గత్యంతరం లేని పరిస్థితుల్లో వర్మ ఖచ్చితంగా రేపు మద్దిపాడు అంటే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరై పోలీసులకు సంబంధించి అడిగే ప్రశ్నలకి ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో పూర్తి స్థాయిలో వివరణ అసలు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానమే ఇటు కొట్టివేతకు సంబంధించి కానీ అలాగే విచారణకు సంబంధించి గడువు అంటే హాజరు కావడానికి గడువు విషయంలో రెండింటిని కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో వర్మ ప్రస్తుతం ఆల్టర్నేట్ లేకుండా పోయింది. వర్మకి తీవ్ర స్థాయిలో హైకోర్టులో చుక్కెదురైందని చెప్పి కూడా మనం భావించాలి. సత్తార్ అయితే శివ, ఇటు చూస్తే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి అంటూ కోర్టు అయితే చెప్పింది. అయితే నెక్స్ట్ ఫర్దర్ గా బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఇంకో న్యాయస్థానం దగ్గరకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయమని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ హైకోర్టులో అయితే ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు లేవు, నెంబర్ 1. ఇక నెంబర్ 2 విషయానికి సంబంధించి వస్తే ఖచ్చితంగా ఆయనకి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి అయితే 100కు 100% కనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు అవుతారా లేక బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారా అనేది చూడాలి. ఇక మీరు అన్నట్లుగా
పై న్యాయస్థానానికి వెళ్ళడానికి ఆప్షన్స్ లో ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సో సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా రేపే విచారణకు రమ్మన్న నేపథ్యంలో కూడా ఎటువంటి అవకాశం లేని నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణకు వెళ్ళటమా లేకపోతే పోలీసులకి లేఖ రాయటమా, ఈ రెండు ఆప్షన్సే ప్రస్తుతం సినీ దర్శకుడు వర్మ ముందు ఆప్షన్స్ ఉన్నాయిగా భావించాలి. సత్తాసు మనం. అయితే శివ, ప్రెసెంట్ వర్మపై ఆయన చేసిన ఆ కమెంట్స్ కి సంబంధించి కేసు అయితే వచ్చింది. అయితే ఆయన విజువల్స్ మనం చూస్తున్నాము. పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే నోటీసులు తీసుకున్నప్పుడు హీస్ వెరీ నార్మల్. ప్రెసెంట్ బెయిల్ కోసం ట్రై చేయడం, దీన్ని అంటే అసలు రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి మాట్లాడలేదు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? జనరలీ ఆయన ఏం జరిగినా కూడా ప్రెస్ మీట్స్ పెట్టి హడావిడి చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ అయితే ఆయన చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎలా చూడాలి? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ప్రస్తుతం వర్మకి సంబంధించి గడ్డు కాలం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా ఆయన పూర్తి స్థాయిలో చంద్రబాబు విషయంలో కానీ, లోకేష్ విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, చిరంజీవి కుటుంబంపై కూడా తీవ్రస్థాయిల విమర్శల వర్షాన్ని గుప్పించాడు. ఆ విమర్శల్ని తిరిగి సమర్థించేందుకు మీడియా సమావేశాలు పెట్టడం, ఆ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత 5 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వర్మ ఆచూకీ లేదనే మనం భావించాలి. ఎక్కడా కూడా వర్మ నోరిప్పుతున్న దాఖలాలు కానీ, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు. కేవలం ఆయన న్యాయవాదుల ద్వారా మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సో ఆయన సంబంధించిన అంశానికి సంబంధించి తాను ఏ రకంగా వ్యవహరించలేను, న్యాయవాదులే దీంట్లో పూర్తి స్థాయిలో ఎంట్రీ అవుతారనేది వర్మ ఇండైరెక్ట్ గా చెప్తున్న అంశంగా భావించాలి. ఖచ్చితంగా ఆయన వచ్చి మాట్లాడితే ఏ రకంగా అది నెగిటివ్ అవుదో పాజిటివ్ అవుతో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్మ మాట్లాడితే ఖచ్చితంగా దాంట్లో కాంట్రవర్సీ ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న అంశం. సో ఈ నేపథ్యంలోనే దాన్ని దృష్టిలో పెట్టుకునైనా కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, లేకపోతే జన సైనికులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ వర్మపై మూకుమ్మడిగా ఇంకో రకంగా దాడి ప్రయత్నం కానీ, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం లాంటి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆయనకి బయటకు రాకుండా ఉంటున్నారని చెప్పి కూడా భావించాల్సి వస్తుంది. రైట్, థాంక్యూ శివ.